హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష. వాళ్ళు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈరోజు వచ్చి మనం బ్రెడ్ మంచూరియా ఎలా చేసుకోవాలనేది చూద్దాం అనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ స్లైసెస్గా ఉంటాయి కదా, అండ్ మనం క్వాంటిటీ బట్టి అన్ని స్లైసెస్ అయితే తీసుకుందాం. నేనైతే 6 స్లైసెస్ తీసుకున్నాను అనమాట, 3-3గా. ఇప్పుడు 3-3గా నేను ఒక స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకుంటున్నాను వీటిని. అండ్ స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలి వీటిని అన్నిటికి కూడా. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఒక 3 పార్ట్స్గా కట్ చేసేసుకోండి, చిన్న చిన్న పీసెస్గా. అండ్ చూసారు కదా, నేను ఈ టైప్ పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను ఈ షేప్స్లో. అండ్ ఇప్పుడైతే నేను ఒక బాండీ పెట్టేసుకుని గీ వేసుకుంటున్నాను. అండ్ మీరు గీ ప్లేస్లో బటర్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చి గీ యూజ్ చేస్తున్నాను. అండ్ గీ మొత్తం కూడా మెల్ట్ అయ్యాక ఇప్పుడు అయితే మాత్రం మనం ఏమైతే పీసెస్ తీసుకున్నామో కట్ చేసుకుని బ్రెడ్ ముక్కలు, అవన్నీ కూడా మనం ఇప్పుడు రోస్ట్ చేసుకోవాలన్నమాట ఆ గీలో. విరిగి ముక్కలు అయిపోయి పిండి కాకుండా లైట్గా రోస్ట్ చేయండి అనమాట, మరీ కాకుండా. చూసారు కదా, ఇప్పుడు నేను అన్నీ కూడా వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే మనం బ్రెడ్ అంతా కూడా రోస్ట్ చేసేయాలి. అండ్ మరి అన్నీ మాడిపోకుండా రోస్ట్ చేసుకోండి. అలానే గట్టిగా గబగబా తిప్పామంటే ఏంటంటే పీసెస్గా పొడి బారిపోతుంది. చూసారు కదా. అండ్ ఇప్పుడైతే బ్రెడ్ అంతా కూడా మనము సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి ఒక గ్రేవీ తయారు చేసుకోవాలి. దానికి ఏం కావాలంటే నేను వచ్చి 2 టమోటాసు, 1 మిర్చి, 1 అల్లం, హాఫ్ అల్లం తీసుకున్నాను. అండ్ 2 తెల్లుల్లిపాయలు తొక్కు తీసేసి తీసుకున్నాను. ఇదంతా కూడా గ్రైండ్ చేయాలన్నమాట. అండ్ ఇదంతా కూడా గ్రైండ్ చేసేసేయాలి. గ్రైండ్ చేశాక మనము సేమ్ అదే తీసుకున్నాం కదా కడాయి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక జీలకర్ర తీసుకున్నాను అండ్ కరివేపాకు తీసుకున్నాను. ఇవి కాసేపు లో ఫ్లేమ్లో తిరగమాత వేలాగా మనము చేయాలి. తర్వాత ఏదైతే మనం గ్రైండ్ పేస్ట్ తీసుకున్నాం కదా, టమోటా అవన్నీ వేసి అదంతా దీంట్లో వేసేసేయాలి. అండ్ వేసాక కాసేపు దీన్ని ఉడకనివ్వాలన్నమాట. అండ్ అడుగంటకుండా నేనైతే కలుపుతున్నాను. అండ్ ఇదంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఉడకాలి. అండ్ ఇప్పుడైతే నేను ఇది ఉడికేలోపు సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వచ్చి రిక్వైర్డ్ ఫర్ టేస్ట్ అనమాట. మీ టేస్ట్ కొద్ది, కొందరు సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ ఉంటారు కదా, దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ నేనైతే పసుపు యాడ్ చేశాను, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్, అండ్ కారం వేసుకున్నాను, అండ్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఏంటంటే మనం ఫస్ట్ మిరపకాయ ఒకటే తీసుకున్నాం కదా, కారం ఎందుకు యాడ్ చేయాలంటే కలర్ వస్తుందన్నమాట. మిరపకాయకి మనకి కలర్ రాదు కదా, అందుకని ఆ కారం కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్ మనకి ఆ గ్రేవీ అనేది బాగా రెడ్గా వస్తుంది. అండ్ చూడడానికి కూడా మంచి లుక్గా ఉంటుంది. మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడకుండానే మంచి కలర్ అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను సాస్ కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసేయాలి. అండ్ బాగా ఉడకనివ్వాలి. మనం అన్నీ వేసినవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇదంతా కూడా గ్రేవీ ఉడకాలన్నమాట. అండ్ ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చేసేస్తే మనం ఏదైతే ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు తెలుస్తుంది ఉడికిపోయినట్టు. చూసారు కదా, ఇప్పుడు మనం చూసినట్టయితే గ్రేవీ అంతా కూడా నీట్గా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఉడికాక ఏం చేయాలంటే మనం బ్రెడ్ ముక్కలు ఏవైతే గీతో వేపుకున్నామో ఆ బ్రెడ్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. గ్రేవీలో వేసేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఆ బ్రెడ్ ముక్కలు విరగకుండా స్లోగా అయితే మిక్స్ చేయాలి. అండ్ ఇవి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఉట్టి బ్రెడ్ జాము రొటీన్గా తినేసి ఉంటాం కదా, ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉందన్నది నాకైతే షేర్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను.
అండ్ కొత్తిమీర యాడ్ చేశాక ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ డిఫరెంట్గా కూడా ఐటెం తినాలి అనుకున్నప్పుడు ఈ ఐటెం అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీని టేస్ట్ అయితే ఎలా ఉంది అన్నది మనం సుశాంత్ ఏం చెప్తాడు అన్నది మనమైతే చూద్దాం. నాకైతే సూపర్ టేస్ట్ అనిపించింది, చాలా బాగా నచ్చింది. అండ్ సుశాంత్ ఏం చెప్తాడో మీరే వినండి. ఎలా ఉంది? కిస్ పెట్టిన వస్తున్నావా? థ్యాంక్ యూ. చాలు. సూపర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వ్లాగ్ అయితే మీకు హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.